సార్ చాలా రాజకీయం రంగుకుంది మీ ఫ్లైఓవర్ మీద, మిమ్మల్ని కూడా చాలామంది చాలా ఆరోపణలు చేశారు. రేపటి నుంచి ఎట్లా అందుబాటులోకి రానుంది? ఎవరైనా ఓపెనింగ్ వస్తారా? నా మీద ఎందుకు ఆరోపణలు చేశారు? డబ్బులు తీసుకురాలే కిషన్ రెడ్డికి ఆయనతో అవ్వట్లేదా? ఎందుకు అసలు ఎందుకు ముందుకు సాగట్లేదు? కాదు, రాష్ట్ర ప్రభుత్వము భూసేకరణ చేసి ఫ్లైఓవర్ నిర్మాణానికి సహకరించాల్సింది. అనేక ఉత్తరాలు ఇచ్చేయడం జరిగింది. ఇప్పటివరకు ఫ్లైఓవర్ పూర్తి కాలేదు. దానికి సంబంధించినటువంటి ఈరోజు మొత్తం నిర్మాణం పూర్తయింది. అయినా కింది నుంచి వెళ్ళాలంటే ఇంకా 6 ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి ఇవ్వాలి. అది ఇస్తే ఇంకా కింది సైడ్ కూడా రోడ్లు వేగవంతంగా పూర్తి చేస్తాం. అక్కడ భూసేకరణకు సంబంధించి ఆ యజమానితో మీరు ఏమైనా మాట్లాడారా సార్? ఇంకెక్కడ అన్నిసార్లు మాట్లాడము. భూ యజమాని ప్రాబ్లం లేదు. భూ యజమాని మాకు ఇచ్చేశాడు, రాసిచ్చాడు. 2.5 కోట్ల రూపాయల డబ్బులు కూడా తీసుకున్నాడు ప్రభుత్వం నుంచి. కానీ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది పెద్దలు దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి మతం రంగు రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ఖర్చు అయింది సార్? దాదాపుగా 3-4 ఏళ్ళు అయిపోయినట్టుంది. ఎంత ఖర్చు అయింది? ఓపెనింగ్ 38 కోట్ల రూపాయలు దీనికి మొత్తం ఎస్టిమేషను. కింద కూడా దానికి సంబంధించినటువంటి రోడ్డు జిహెచ్ఎంసీ చేయాలి. అది వేయకుండా కూడా మేమే చేస్తాం. ఇప్పుడు గత ప్రభుత్వం కాకుండా ఈ ప్రభుత్వం మీద కూడా మీ మీద అనేక ఆరోపణలు చేస్తుంది. ఈ ఫ్లైఓవర్కు సంబంధించి కానీ ఇతర పనులకు సంబంధించి కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రికి మీరు ఏం చేస్తారు? నిన్న కూడా ఒక విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి ఉత్తరం రాస్తాను. ఈరోజు ఈ 6 ప్రాంతాల్లో భూసేకరణకు సంబంధించిన పనులు వేగవంతంగా చేయాలని. మరొకటి, రేపు మీరు వచ్చి ఇనాగ్రేట్ చేస్తారా? ఇది ఇంకా కొద్దిగా పనులు అయిపోయినాక ఇనాగ్రేట్ చేస్తాం. రేపు తాత్కాలికంగా ఎక్స్పెరిమెంట్ బేసిస్లో ట్రాఫిక్ వదులుతున్నాం. అధికారులతో మాట్లాడారు కదా సార్? ఎన్ని రోజుల్లో పూర్తిగా అందుబాటులోకి రాను? ల్యాండ్ అక్విజిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మేము చేయాల్సిన పనులు కింద రోడ్లు కానీ అన్నీ కానీ 2 నెలల్లో పూర్తి అయిపోతాయి. ట్రాఫిక్ వదులుతాము. రాష్ట్ర ప్రభుత్వం 6 ప్రాంతాల్లో భూసేకరణ పనులు పెండింగ్లో ఉన్నాయి. అది ఎంత తొందరగా చేస్తే 15 రోజుల్లో ఇస్తే 15 రోజుల్లో పూర్తి చేస్తాం. నెల రోజులు ఇస్తే నెల రోజుల్లో రోడ్డు పూర్తి అయిపోతుంది. కానీ ఇందాక చూస్తాం కొంతమంది వచ్చి అభ్యంతరాలు కూడా చెప్తున్నారు. ఆ భూసేకరణ చేయాలంటున్నారు వాళ్ళు. భూసేకరణ చేయాలి అని అంటున్నారు. భూసేకరణ చేయకుండా ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ చేయొద్దని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళది డిమాండ్. సీఎంకి ఏం చెప్తారు సార్? ఎందుకంటే మీ ప్రజలకే కాకుండా ఇదే చెప్పాను కదా, భూసేకరణ 6 ప్రాంతాల్లో చేయాల్సింది వేగవంతంగా చేయండి అని అడుగుతున్నాం. భూసేకరణ చేయాల్సిన పనులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ చేయదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశము. వాళ్ళు చేసి ఇవ్వాలి మాకు.